పెద్దమ్మ ఒక థమ్స్అప్. మెయిన్ ఎలా అంటే ఆవకాయ. నెక్స్ట్ వీడియోలో మా చోటా బాస్ వాడి బొమ్మల కలెక్షన్, చిన్న రసాలు అన్నమాట. హ్యాట్స్ ఆఫ్ టు లేడీస్. సబ్స్క్రైబర్ మహాశైలారా, ఈ వీడియో చాలా బాగుంటుంది. నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చిన వీడియో. సాంప్రదాయంగా ఆవకాయను ఎలా పెట్టేవారో చెప్పే వీడియో, అందుకే స్కిప్ చేయకుండా చూడండి. రైట్, అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య, మీరు చూస్తున్నారు థాయిలాండ్ అబ్బాయి ఛానల్. మరి మే నెల అంటే ఏంటి? మే నెల అంటే ఆవకాయ. మే నెల అంటే మాగాయ. సో ఆవకాయలు, మామిడి పళ్ళు సీజన్ ఇది. ఒక్క వీడియో అయినా ఆవకాయ గురించి, ఆవకాయ పెట్టడం గురించి చేసుకోకపోతే ఎలాగా? అందుకే మనం ఈరోజు ఆవకాయ పెట్టడం మా ఇంట్లో ఎలా పెడుతున్నారో చూద్దాం. ఇదిగో మనకి చిన్న రసాలు అన్నమాట. ఇవి ఇక్కడే హైదరాబాద్లో దొరికినటువంటి కాయలు. సో మరకత్తపీట రెడీ, కావాల్సిన సామాగ్రి అంతా రెడీ. మరి మన ఆర్టిస్టులు వచ్చిన తర్వాత అందరం కలిపి ఈ మామిడికాయని అయితే కొట్టి రకరకాలుగా మనం ఇప్పుడు దీనికి ఉన్న పరిశ్రమ అంతా చేస్తాం. కాబట్టి చూడండి, ఇంటి చిన్న రసాల ఆవకాయ. ఇది మా చోటా బాస్ ఆడుకునేటువంటి బొమ్మ, కోతి బొమ్మ. నెక్స్ట్ వీడియోలో మా చోటా బాస్ని చూపిస్తాను, వాడి బొమ్మల కలెక్షన్ కూడా చూపిస్తా. మరి అక్కడ ఆవకాయ పని జరిగేలోపు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఊతప్పం వేస్తున్నాం. ఊతప్పం అన్నీ రెడీగా ఉన్నాయి. చక్క ఒక నేను పెద్దమ్మ ఒక నలుగురు ఉన్నాం. ఊతప్పం వేసుకుని తినేసి అప్పుడు వి విల్ గో ఇన్ టు ఆవకాయ పని. అంతా రెడీగా ఉంది, మీరు చూసుకోవచ్చు. అక్కడ అంతా రెడీ చేసి పెట్టారు. ఇవో మామిడికాయలు మామిడికాయలన్నీ కడిగేసి మరకత్తపీటతో సహా అన్నీ తుడిచేసి రెడీగా పెట్టుకుందాం. సారీ, పొయ్యి దగ్గర పని అంటే మామూలుగా ఉండదు. వేడి వచ్చేస్తుంటుంది. హ్యాట్స్ ఆఫ్ టు లేడీస్. వాళ్ళు ఎలాగా కష్టపడి చేస్తారో, మనకి చక్కటి ఫుడ్ని అందిస్తుంటారు. మనం వంట చేసినప్పుడు తెలుస్తుంది అన్నమాట. మళ్ళీ డబ్బా కొట్టుకుంటున్నాను అనుకోకండి. థాయిలాండ్లో నేను సొంతంగా నేనే నాలుగు సంవత్సరాలు వంట చేసుకు తిన్నాను కాబట్టి ఆ కష్టాలన్నీ నాకు తెలుసు. వీడియో చూస్తున్నటువంటి యూత్ అందరికీ చెప్తున్నాను, వంట నేర్చుకోండి. వంట నేర్చుకుంటేనే మీకు అందులో ఉండే కష్టం ఏంటో తెలుస్తుంది. ఏమంటావు బ్రో? అది నూనె వెయ్యక్కర్లేదు, పొయ్యాలి. ఇప్పుడు మీరు వేసుకునే డైలాగ్ ఏంటి తెలుసా? ఏంటి ఊతప్పం గురించి నువ్వే చెప్పాలా, కొన్ని 100 మంది పెట్టారు, ఏమిట్రా బాబు నూనె పోసేస్తున్నావు, మా అమ్మగారు ఇంతకంటే అద్భుతంగా వేస్తారని మీరు అనుకోవచ్చు. నేను ఎవరిని ఇలాగే చేసుకోండి అని అడ్వైజ్ చేయట్లేదు. ఇది నేను ఇలా చేశానని మీకు చూపిస్తున్నాను అంతే. ఒక మధ్యతరగతి ఇంట్లో జరిగేటువంటి విషయ సమాహారాన్ని మీ ముందు ఉంచుతున్నానే కానీ ఏదున్నా మీతో షేర్ చేసుకోవాలనే ఈ ఛానల్ మొదలెట్టాను. ఇది తప్పు అయితే చెప్పండి కింద కామెంట్స్లో, ఏముంది నేర్చుకుంటాను. ఏదోసారి మీ అమ్మగారికి చూపించి, అమ్మ వీడు ఎవడో ఊతప్పం వేశాడే, ఇలాగేనా, ఇది కరెక్టేనా అని అడగండి. అప్పుడు అనుభవంతో ఆవిడ ఒకటి చెప్తారు కదా, అది కామెంట్లో రాయండి. చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో, మామూలుగా ఉండదు. మరి ఏమనుకున్నారు మనం అంటే మినిమం ఎక్స్పీరియన్స్. ఆవకాయ సీజన్లో టిఫిన్లోకి ఆవకాయ 2024 120 FPS షాట్స్ ఆఫ్ మామిడికాయలు కొట్టడం. జాఫర్ భాయ్, జాగ్రత్త కొట్టు బ్రో.
ఏది ఏమైనా పెద్దవాళ్ళ పర్యవేక్షణలో ఆవకాయ పెట్టడం అనేది ఒక అదృష్టంలేండి. వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళకున్న అనుభవంతో వాళ్ళు ఎన్నెన్ని పాళ్ళు వేయాలో ఏం వేయాలో అన్నీ చక్కగా చెప్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర చూసి మనం తర్వాత తరం వాళ్ళం ఆవకాయ ఎలా పెట్టాలో నేర్చుకోవాలి. ఇంకా కారాల సంగతి అయితే ఈ సరస్వతి స్టోర్స్ అని ఒకటి ఉందిట, అక్కడ అద్భుతంగా ఉంటుందిట కారం. ఎప్పుడు వీళ్ళు అక్కడి నుంచే తీసుకొస్తారు. మొత్తానికి ఇదిగో ఇలా ఆవకాయలు ముక్కలు కొట్టడం, శుభ్రం చేసి ఇవ్వడం, వాళ్ళు కలపడం అంతా అయిన తర్వాత అదే ఆవకాయ బేసిన్లో మనం అన్నం కలుపుకుని చక్కగా తినడం, ఇదంతా కేవలం తెలుగువారికే సాధ్యమేమో. అందుకే ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే, ఎందుకు పిజ్జాలు, ఎందుకు బర్గర్లు, ఎందుకు పాస్తాలు, ఇంకెందుకులే అని పాడారు మిథునంలో. ఆవకాయ పెడుతుంటే అక్కడే నుంచుంటే ఆవఘాటు, ఆ మిరపకాయల ఒండ్రు తగులుతుంటే అబ్బో. ఇది చిన్న ఆవకాయ పెద్ద ఆవకాయ అని రెండు ఉంటాయి. అడగండి అమ్మగారిని చెప్తారు. మన ముందర తరం వాళ్ళు ఇలా మడిగట్టుకుని ఆవకాయ పెట్టేవారు. ఇదిగో మా పెద్దమ్మ గారు మడిగట్టుకుని పెడుతున్నారు. ఎందుకంటే ఇది సంవత్సరం పాటు ఉంటుంది. సంవత్సరం పాటు రకరకాల పర్వదినాల్లో కూడా ఆవకాయ వేసుకోవాల్సి వస్తే ఆ రోజు కూడా మడిగా ఉంటుందని చెప్పి ఇలా పెడుతూ ఉంటారనమాట. ఓకే ఒక థమ్స్ అప్ సాంగ్ పెడతా. ఆవకాయ ఆంజనేయ పెద్దమ్మ ఒక థమ్స్ అప్. అదండి సంగతి. ఆ విధంగా జరిగింది. వచ్చే వీడియోలో కలుద్దాం.